మా సుందరాంగ పోట్రమావయ్యకి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి గడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా! ఏమని చెప్పనే పిన్నమ్మ, ఇంకేమని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయల పాలమ్మ. ఇదేసి వదిలేవే, వద్దంటే ఏమంటుంటే నామావే ఎలా తాగుతున్నాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ ఇంటి దిష్టి, ఈ ఇంటి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇంత పడుండి పోతానా? కష్టపడొచ్చిన మోడికి ఏ కావిస్తారు, చల్లరి మంచి నీళ్ళు ఇస్తారు, కోడి కూరండి పెడతారు కానీ కళ్ళు సీసా అవుతారే. ఇచ్చే మాత్రం తాగేయాలా? ఎంత తాగాలి ఓ మాట మాట్లాడాలి, ఎంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి, ఎంత తాగాలి చెయ్యి మీదయ్యాలి, ఎంత తాగాలి కూసులాడాలి, ఎంత తాగాలి. ఏడ్చేస్తావేంటి? నా కాయగూరల డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది. కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది, నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. అబ్బా ఒకటంటే నీకు భయం లేదే? నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. చెట్టకుండా ఉత్తిరే చేతులు ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్య గారు, రాత్రి నన్ను గొడ్డును బాధటి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా సొట్ల పోయాయో. ఏరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కళ్ళు తాగమని ఎత్తదండి. తాకముందు మగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మే, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రాలతో కొట్టాలి. తాగుబోతు వెతవా, ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను, జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను, ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు, రైలు చక్రాలు. సుఖ మీద సుఖ వేసి సుఖ చెయ్యి అట్టుకుంటే గోప పగల గట్టింది. ఏంటి మావా మంచి బుసారి మీద ఉన్నావు? ఓసారి కాకేటే మన సెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి చొక్కయ్యి రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద అన్నట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళ్ళకోవడం ఎయ్యి ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కానించి నీ కాలిగొడ్డు దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళు ఇంటికొచ్చారని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాడే. వస్తాను వస్తాను. 2 గంటల డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కారంటే స్వర్గంలో ఉన్న మేము బేరమన అరిసిన సాలు కాని వచ్చి కూడదీను. నేదేన్నే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? నీకనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది, జాగ్రత్త. కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగాజలాన్ని సీల్ వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీల్ వేసి అమ్మామనుకో అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవా అని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా.
అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా, వృధా చేసినా తిరిగి రాదు, తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి? శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి ఓహో, మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు బాల. మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవటం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరోలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మాయా బతుకేలోయ, పెళ్ళైన వాడి బతుకు అవుటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా, ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మని చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం, ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతు గాని నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెంచినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రిస్క్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళాం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. చూసావరా బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు.
వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లలా చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టే వాళ్ళరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళాంది.